ఏయ్, అదిగోనే నీ బాయ్ ఫ్రెండ్. అబ్బా ఏమున్నాడే, షర్ట్ వేసుకున్న సల్మాన్ ఖాన్ లా. ఆ స్టైల్ చూడవే, రజనీకాంత్ కే ట్రైనింగ్ ఇచ్చేలా ఉన్నాడు. ఛీ ఆపండి, వాడు నావాడు. చా, వాడి వెనక పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే మూవీకున్నంత క్యూ ఉంది. అప్పుడు నువ్వు నా వెనక, నేను దీని ముందరా. చిచి, నీతో నడవడం నాది బుద్ధి తక్కువ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? ఏయ్, ఏంటి అలా ఆపేశావు? సారీ, ఏదో తమాషా కన్నాను. తమాషాక? నువ్వు లిఫ్ట్ అడిగిన 2 క్షణాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నా. మాటలు షిఫ్ట్ చేయకుండా నా బైక్ ఎక్కి పావనం చేయి పాపా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అబ్బో, ఈ పాప ఎవరో? ఆ పాపకు కనుపాపరా. పూర్వం చెలికెత్తులు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి పేద హీరోయిన్లకి చురకెత్తులు. నువ్వేం ఫీల్ కాకమ్మా. ముందు ఈ పాప, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. సపా సపా. హే మిస్టర్, మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడండి. మాకు తెలుగులో మాట్లాడడం వచ్చు, హిందీలో రాయడం వచ్చు, ఇంగ్లీష్ లో ట్రై చేయొచ్చు, కానీ మర్యాదగా మాట్లాడటం ఏంట్రా? ఛీ, మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు. అన్నయ్య, వదిన ఎక్కడా అంటే చెప్పలేక చచ్చిపోతున్నాను. నువ్వు రావచ్చు కదా, రావే రా. ఒరే ఈడియట్, వదలరా. ఇదేమైనా తెలుగు సినిమా అనుకుంటున్నావా హీరో రావడానికి? ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? ఎవరా నువ్వు? హీరో. ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. అసలు ఎవరా నువ్వు? ఆడపడుచులకు అన్నయ్యని, అమ్మాయిలకి అందగాన్ని, ఆంధ్రులకు అందరివాడిని, నీలాంటి ఎదవలకి అందని వాడిని. అందావుగా. అన్న కూర్చొని మాట్లాడుకున్నా, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దన్న, కూర్చొని మాట్లాడుకుందాం అన్న, ప్లీజ్ అన్న. కూర్చొని మాట్లాడుకుందాం మరి, కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చొని మాట్లాడుకుందామా? అన్న ప్లీజ్ అన్న, ఇంకోసారి ఎప్పుడు అన్న ప్లీజ్ అన్న. ఆడపిల్లల్ని కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు, నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విర్ చేయడానికి. ఎక్కడన్నా చూసావా? రేయ్, ఈ గుర్రాన్ని ఎక్కడన్నా చూసావా? ఎక్కడున్నానో చెప్పురా. మేం కొడుతున్నాం కాబట్టి తట్టుకుంటున్నావు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు అన్న, ఆయన కొట్టడం మొదలు పెడితే నీ జీవితం కొట్టు కట్టాల్సిందే. ఎందుకురా ఆ బచ్చాగడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఎవడ్రా బచ్చా? ఆ బచ్చా చేసిన రచ్చ రచ్చ గుర్తుందా నీకు? గుర్తు లేకపోతే నిన్ను సెట్ చేసిన అడుగు. నువ్వన్న మా బచ్చా గురించి, ఆయన పోయించిన గురించి.
పోయించిన వాడి పుచ్చరాయి కొట్టడానికే వచ్చారా ఈ మాంబ. బ్లాక్ మాంబ. బ్లాక్ మాంబ అంటే ఈ ప్రపంచంలోనే భయంకరమైన పాము. అది కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కానీ ఈ మాంబ దాన్ని కరిస్తే దాని ప్రాణాలు 6 నిమిషంలో పోతాయి. నన్నేం చేయొద్దు ప్లీజ్. చెప్పేస్తాను. రేపు ట్రంక్ రోడ్ లో దొంగతనం ప్లాన్ చేశాం. ఎక్కడా? వెంకటేశ్వర ప్రొవిజన్స్. చాలా వదిలేట్రా. సైబరాబాద్ పోలీస్ స్టేషన్. నేను కమిషనర్ తో మాట్లాడాలి. చెప్పండి. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఘరానా దొంగ రేపు ట్రంక్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ లో దొంగతనం చేయబోతున్నాడు. వీలైతే పట్టుకోండి, లేకపోతే రోజులాగే పకోడీలు తింటూ కూర్చోండి. నీకెలా తెలుసు? కడుపుకి అన్నం తింటున్నావా, క్వశ్చన్ బ్యాంక్ తింటున్నావా? కమిషనర్, ఎవరు నువ్వు ఎవరు అంటే చెప్పేయడానికి నేను నీ దగ్గర పనిచేస్తున్న మనిషిని కాదు. మాంబా, బ్లాక్ మాంబాని. ఎల్లుండి పేపర్లో నేను వాడి అరెస్ట్ చూడాలి. లేదంటే 10 రోజుల్లో శ్మశానం దగ్గర వాడి శవాన్ని చూస్తావు. నువ్వే చంపే పని అయితే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? గేమ్ కమిషనర్, గేమ్. అటు పోలీసులు, ఇటు ఈ మాంబా. బ్యాంకాక్ వెళ్లకుండానే శాండ్విచ్ మసాజ్. ఇక క్వశ్చన్స్ ఆపి కసరత్తు చెయ్యండి. రాయ్, ఈ దొంగతనం చాలా విలువైంది. పోలీసుల నిఘా ఎక్కువైంది. బాబా దయ వల్ల ఈ దొంగతనం కూడా సక్రమంగా జరిగితే మనం ఎందుకోసం ఈ పనులు చేస్తున్నామో అది సక్సెస్ అయినట్టే. జాగ్రత్తగా ఉండండి. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నా, కంట్లో వైరు ముక్క పడింది. వాడెక్కడా? కాతడానికి బయటికి వెళ్ళాడన్నా. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాడన్నా. వచ్చేస్తాడు. ఏంటన్నా, చూసి కదా వైర్ కట్ చేయాల్సింది. అయ్యో, ఆ బ్లడ్ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు శ్వాస, చిన్న దెబ్బే. చిన్న దెబ్బైనా పెద్ద కట్టు కట్టాలే సంపు. ముందు కట్టించుకో, తర్వాత ఏంటి హీరో ఎక్కడికి? అందరూ దొంగతనానికో పెళ్లికో వెళ్తున్నట్టు మేకప్ వేసుకున్నారు. అదంతా మళ్ళీ చెప్తానని చెప్పానుగా. అన్నా, పోలీసులో ఉన్నారు, సైరన్ కొడుతున్నారు. రేయ్, పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అందరం ఒకే దారిలో వెళ్తే కష్టం. నేను ఈ దారిలో వెళ్తాను, నువ్వు నన్ను ఫాలో, నువ్వు వాన్ని ఫాలో. కమాన్. రేయ్, మీరు జాగ్రత్తగా ఉండండి రా. ఒకవేళ నేను పోలీసులకు దొరికిపోతే? రే దనా, టైంకి ఏం చేయాలో తెలుసుగా? తెలుసన్నా. కూల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వేలు ముద్రలు పడకుండా దారిలో ఈ వాటర్ బాటిల్స్ తో కాళ్ళు కడుక్కోండి. గో. అలాగేనన్నా. తప్పించుకున్నారు. మనలోని ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు ఇప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ సాయం చేసే స్నేహితులు అనుకోలేదు, తోడబుట్టిన తమ్ముళ్ళు అనుకున్నాను.
ఎవరు చేశారన్నా ఈ నమ్మక ద్రోహం? ఎవరు చేశాడో చెప్పన్నా, ఇప్పుడే నరికేస్తాను. వద్దు, ఈ విషయం ఇక్కడే మర్చిపోదాం. మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమేరా స్నేహం అంటే. ఇప్పుడు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సంగతి ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను దూరం చేసుకున్నా నేను మీకు దగ్గరగానే ఉంటాను. ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నానో, ఎందుకోసం చేస్తున్నాను, నా మనసాక్షి తర్వాత మీరే సాక్షి. ఈ అన్నయ్య గుండెల మీద గుద్దినా, నమ్మకం మీద నరికినా అభిమానులకు అండగా ఉంటాను, తమ్ముళ్లకు తోడుగా ఉంటాను. సదా మీ ప్రేమకు బానిసన్రా. అన్నా, నన్ను క్షమించన్నా. ఈ పాపికి ప్రాయచిత్తం లేదన్నా. ఈ ద్రోహిని క్షమించన్నా, క్షమించు. చిచి, తప్పురా. ఏంట్రా చిన్నపిల్లల్లా? ఈ వెన్నెలాంటి మనసు తెలిసే అలసు తీసుకుందన్నా ఈ వయసు. నేను పోలీసులకు చెప్పలేదన్నా. ఎవరికి చెప్పానో తెలుసా? ఎవరికి చెప్పానో తెలుసా? ఎవరికి చెప్పావురా? మా అమ్మ. మా అమ్మనా? అవునన్నా, ఆ మా అమ్మ సిటీలోకి ఎంట్రాడు. ముందు నన్ను పట్టుకున్నాడు, ఆ తర్వాత జుట్టు పట్టుకున్నాడు, ఆ తర్వాత పీక పట్టుకున్నాడు. నువ్వెక్కడున్నావు చెప్పమన్నాడు, లేకపోతే నిన్ను చంపేస్తానన్నాడన్నా. అందుకే చెప్పానన్నా. మామా! అవునన్నా, వాడే హైజ్ లాంటి నీ జీవితంలో కైకలా కలకలం రేపి దశరథుల్లా నేను ఊరు నుంచి పంపించి రావణాసుల్లా సీతమ్మ తల్లిని నీకు కాకుండా చేసిన వాడు ఊర్లోకి వచ్చాడన్నా. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్నా. వాడు రావణుడో, కీచకుడో, కంసుడో, నరకాసురుడో నాకు తెలియదు గాని వాడు నన్ను వెతుక్కుంటూ రాలేదురా. వాడి చావును వెతుక్కుంటూ వచ్చాడు. చేపలు నీటిలో బ్రతకాలి, పక్షులు గాల్లో ఎగరాలి. ఆ మాంబ ఇక భయంతో బతకాలి. వేసేస్తా. వేసేయన్నా వేసేయ్. నీ రూపం కలలో ఎప్పుడొస్తుందో తెలియక వాడు కళ్ళు తెరిచి నిద్రపోవాలన్నా. వాడు చావటానికి కాదన్నా, బతకటానికి భయపడాలి. నువ్వు కత్తి పట్టి నరుకుతా ఉంటే శ్మశానంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టాలన్నా. వేస్తా, కానీ టైం రావాలి. వాడికి నా అడ్రస్ తెలిసినా వాడు స్కెచ్ చేయలేదంటే వాడేదో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు వాడు రెచ్చగొట్టినా భరించాలి, అవమానించినా సహించాలి, తలపడితే తల వంచాలి. మీరు నా తలెత్తుకొని బతికేలా ఉండాలి, కాని తలదించుకొని గడిపేలా ఉండకూడదురా. మీరు నాకు ఆ భగవాన్ బాలాసాయిబాబా ఇచ్చిన తమ్ముళ్ళురా. అన్నా, నీ ఖర్చు వేదనా?